శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ద్వాదశ స్థానంపై వచ్చినటువంటి కుజగ్రహం అంటే ఏదన్నా ఒక రాశి వారికి వచ్చినటువంటి గ్రహస్థితిలో 8వ భావంలో కానీ 12వ భావంలోకి గ్రహాలు వచ్చినప్పుడు చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే 12వ స్థానం అన్నది ఒక విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కారణం అవుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ కుజుడు 12వ స్థానంలోకి రావడానికి ముఖ్యంగా ఒకటేంటంటే స్థిరాస్తి భూములు కొనడానికి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. చతుర్థాధిపతి వ్యయస్థితిలో ఉన్నప్పుడు జాతకుడు తన ఉపాధి అవకాశాల కోసం, జీవనోపాధి కోసం వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయి అక్కడ స్థిర నివాసం ఏర్పడడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇక్కడ
ఏదన్నా ఒక స్థిరాస్తి ఒక చోట అమ్మి వేరే చోట కొనడం, కొత్తగా ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ చేయడానికి ఈ కుజుడు 12వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే ఒక కుజుడు 12వ స్థానంలో వచ్చినంత మాత్రాన ఇలాగా ప్లేస్ మారడం, స్థిరాస్తులు అమ్మడం జరగదు. గురువు కూడా మనకి ఈ అర్ధకోణ దృష్టిలో అంటే వృషభ రాశి నుంచి కుజుడికి లాభస్థానంలో ఉంటూ కుజుడి పైన ఈ అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల ఒక విధంగా దానికి అవసరమైనటువంటి ధన సహకారం, పెద్దల సహకారం లభిస్తుంది. ఒక విధంగా దైవబలం కూడా అనుకూలించడం వల్ల జాతకుడు ఇటువంటి మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఒకటేంటంటే ముఖ్యంగా స్థిరాస్తి కొనడం, 2 వివాహం చేయడం. అంటే కుజుడు వివాహకారకుడు కాబట్టి మీ సంతానానికో వ్యక్తిగతంగా మీకు వివాహానికి ధనం ఖర్చు పెట్టడం, లేదా మీ యొక్క రక్త సంబంధికులకి అన్నగారికో చెల్లెలకో తమ్ముళ్ళకో కొత్తగా వాళ్ళకి అభివృద్ధి కొరకు విద్య నేర్పించడానికో వారి అవసరానికి ఆర్థిక సహకారం చేయవలసి ఉంటుంది. ఒక విధంగా రుణం తీర్చుకోవడానికి కూడా మీకు ఇది సహకరించడం జరుగుతుందన్నమాట. మరి ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి ఏర్పడినటువంటి అష్టమ శని ప్రభావం చాలా వరకు ఈ సమయంలో వీళ్ళు చాలా బ్యాలెన్స్గా వ్యవహరించవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆస్తి పంచినప్పుడు, ఏదైనా ఒకరికి అంటే ఒక సంతానానికో అన్నదమ్ములకో మిగతా వాళ్ళకో ఏదైనా ఒక కొన్నప్పుడు, ఒక పెళ్ళికి పిలిచినప్పుడు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా నిష్ఠూరపడవలసి ఉంటుంది, అవమానానికి గురి అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదైనా చాలా బ్యాలెన్స్గా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం కేవలం శని భగవానుడిని ఈ సింహరాశి వారికి అష్టమ శని వచ్చింది. దానివల్ల మొత్తం ఈ రాశి వారికి ఈ రాబోయే 2.5 సంవత్సరాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది, ఉద్యోగాలు పోతాయి, ఉన్న ఉపాధి కోల్పోతాడు, పదవి కోల్పోతుంది, శిక్షలు పడతాయి అన్నది తరచూ వినడం జరుగుతూ ఉంటుంది. కరెక్టే, సింహరాశికి అష్టమ శని అన్నది కరెక్టే. కానీ దశమ స్థానానికి లాభస్థానం అవుతుంది అష్టమ స్థానం. మరి ఆ కారణం వల్ల అంటే ఇంపార్టెంట్గా జాతకుడు జీవనోపాధి చేయాలన్నా, ధనం సంపాదించాలన్నా, వృత్తిలో రాణించాలన్నా దశమం ఇంపార్టెంట్. అంటే ఆ దశమానికి లాభస్థానంలోకి శని భగవానుడు రావడం జరిగింది. సో దానివల్ల సడన్గా జాతకుడికి కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి, అలాగే అదనపు బాధ్యతలు వస్తుంటాయి, వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఒక రాజకీయ పదవిలోకి వెళ్ళాలన్నా, రాజకీయంగా ఎదగాలన్నా, ఒక ప్రభుత్వ పదవి రావాలన్నా కూడా ఒక విధంగా నిగూఢంగా ఉన్నటువంటి అష్టమ స్థానం బలంగానే ఉండవలసి ఉంటుంది. అలాగే ఆయుష్ కూడా అష్టమ స్థానం పైనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కలయిక ఈ అష్టమ స్థానంలో ఏర్పడినప్పటికి కూడా ఇవి దశమ స్థానానికి 5వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా వ్యయంలోకి వచ్చినటువంటి కుజుడిపై కోణ దృష్టి పట్టడం వల్ల కంపల్సరిగా జాతకుడికి వృత్తిలో చాలా వరకు అభివృద్ధి, చేసిన ప్రయత్నాల్లో విజయం లభించే అవకాశం ఉన్నది. మరి ఇక్కడ పరిశీలించినప్పుడు దశమ అష్టమాధిపతిలో ఏర్పడిన పరివర్తన అంటే శుక్ర గురువుల మధ్య పరివర్తన ఏర్పడటం, అలాగే ఈ గురువు శనితో టెంపరీగా కలడం, ఇవన్నీ కూడా జాతకుడికి కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాగే మీరు ఏదన్నా ఒక రంగంలో ప్రవేశించాలనుకుంటే, అది రాజకీయ రంగమా, సినిమా రంగమా, ప్రభుత్వ రంగంలో ప్రవేశించాలంటే కంపల్సరిగా ఇది అనుకూలమైన సమయం. అయితే కొన్ని విమర్శలు, కొన్ని అడ్డంకులు, కొన్ని బలహీనతలు, బలాలు తర్వాత రావడం జరుగుతుంటుంది. మీకు అర్హత ఖచ్చితంగా ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా మీ ప్రయత్నంలో మీరు చేయండి. కంపల్సరిగా మీకు స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్ మాట, ఓటమి తర్వాత విజయం వచ్చినట్టు 100% ఈ సమయంలో మీరు అనుకున్న స్థాయి చేరడానికి ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అయితే కొద్దిగా శ్రమ పడిన తర్వాత విజయం వస్తుంది. చాలా వ్యసనాలు ఏర్పడుతున్నాం, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకళ్ళ ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం
మీరు అద్దెంట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవ రీత్యా కనబడుతుంది. స్వస్తి.